హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోస్లో థర్డ్ క్లాస్ మరియు ఫోర్త్ క్లాస్కి సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నేమ్ వచ్చేసి జాబిలీ 5, థర్డ్ క్లాస్కి జాబిలీ 3, ఫోర్త్ క్లాస్కి జాబిలీ 4, ఫిఫ్త్ క్లాస్కి జాబిలీ 5. ఓకే, నెక్స్ట్ సంసిద్ధత పాఠాలు. ఫిఫ్త్ క్లాస్లో సంసిద్ధత పాఠాల యొక్క ఇతివృత్తం వచ్చేసి చదవడం, రాయడం, ప్రక్రియ, అభ్యాసాలు. ఈ సంసిద్ధత పాఠాలను జూన్ మరియు జూలై నెలల్లో కంప్లీట్ చేయాలి. ఓకే, ఫస్ట్ లెసన్ మన జెండా. మన జెండా లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ వచ్చేసి గేయం. ఓకే, లెసన్లోకి వెళ్దాం. ఉద్దేశం: భారత స్వతంత్ర పోరాటంలో మన జెండా కలిగించిన చైతన్యం, ఉత్తేజం గురించి ఈ గేయంలో ఉన్నది. మన జెండా బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించి హడలెత్తించిన విధం ఎటువంటిదో ఈ గేయం ద్వారా తెలుసుకుంటారు. ఓకే, గేయం: శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, స్మరామి త్రివర్ణ కేతనమా. దీని భావం చూద్దాం. ఓ భారత పతాకమా, నువ్వు శాంతి, సహనం, సత్యాల ప్రతిరూపానివి, పరాక్రమ కాంతితో వెలిగే దీపానివి, 3 రంగులు కలిగిన దానివి, నీకు వందనం. ఓకే, నెక్స్ట్ పవిత్ర భారత ధరాతలమ్మున పరాయి పాలన మంతమునర్చి పంజర విముక్త ఖగమ్ముల అంబరమెగిసిన స్వతంత్రమా. భావం: ఓ స్వతంత్ర పతాకమా, పవిత్రమైన భారత భూమిపై పరాయి వాళ్ళ పాలనను అంతం చేశావు. పంజరం నుండి బయటపడిన పక్షిలా ఆకాశంలోకి ఎగిరిన నీకు వందనం. ఓకే, నెక్స్ట్ స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా, స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన పర్జన్య రావమా. భావం చూద్దాం. ఓ ప్రతాప పతాకమా, స్వాతంత్ర పోరాటంలో ముందు నడిచిన తేజానివి, స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన మేఘానివి. పద్యంలో ఏమిచ్చారు? గర్జించిన పర్జన్యమా అని. అంటే పర్జన్యం అంటే ఏంటి? మేఘం. అట్టి నీకు వందనం. ఓకే, నెక్స్ట్ ముష్కర బ్రిటిషు మత్తగజాలను హడలెత్తించిన అంకుశమా, సమరావనిలో సహోదరాలికి అండగా నిలిచిన ఆయుధమా. దీని భావం చూద్దాం. ఓ మువ్వన్నెల పతాకమా, మదించిన ఏనుగుల వలె ఉన్న బ్రిటిషు దుష్టులను భయపెట్టిన అంకుశానివి, యుద్ధ భూమిలో పోరాడుతున్న సోదరులకు అండగా నిలిచిన ఆయుధానివి, అట్టి నీకు వందనం. ఓకే, ఇది పద్యం భావం అండి. ఈ పద్యం యొక్క రచయిత ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. శేషం లక్ష్మీనారాయణాచార్య గారి స్వరభారతి దాంట్లోంచి భక్తి దేశభక్తి అనే గేయ సంకలనంలో నుండి ఈ పద్యం తీసుకోబడింది. ఓకే, ఈ మన జెండా పాఠం యొక్క రచయిత ఎవరు అని అడిగితే ఏమని పెట్టాలి? శేషం లక్ష్మీనారాయణాచార్య. ఒకవేళ ఈ 4 లైన్లు ఇచ్చి ఈ పద్యాన్ని రచించింది ఎవరు అని అడుగుతారు. అప్పుడు ఈ శేషం లక్ష్మీనారాయణాచార్య గారి పేరు ఇచ్చి ఇంకా వేరే పేర్లు ఇస్తే అట్లా ఇస్తారు క్వశ్చన్. అట్లా ఇస్తే గుర్తుపెట్టుకోవాలి. అందుకే పద్యంని 1కి 2 సార్లు చూసుకోవాలి. ఓకే, పద్యం ఇచ్చి ఎవరు రచించారని కూడా అడుగుతారు. నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ ఒక పేరా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 ఆవిర్భవించింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ప్రకటించింది. రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును, జమ్మి చెట్టునే షమీ వృక్షం అని కూడా అంటారు, అధికారిక చిహ్నాలుగా నిర్ణయించారు. జింక అనేది తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు. పాలపిట్టను మనం శుభ సూచకంగా భావిస్తాం. పసుపు పచ్చగా కలకల్లాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మ పేర్చడానికి వాడతారు. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. పై పేరాకు పేరు పెట్టండి. పేరు అంట ఏమని పెడదాం? తెలంగాణ రాష్ట్రం యొక్క చిహ్నాల గురించి ఇచ్చాడు కాబట్టి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఓకే,
తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2, 2014. ఓకే. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలుగా వీటిని ప్రకటించారు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం అధికారిక చిహ్నాలు అని. రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, శమి వృక్షం. ఇవి అధికారిక చిహ్నాలు. ఓకే. పై పేరాలో ఆవిర్భవించింది అనే పదానికి అర్థం ఏమిటి? ఆవిర్భవించింది అంటే ఏంటి? ఏర్పడింది అని. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 ఆవిర్భవించింది అని ఇచ్చారు కదా, అంటే ఆ రోజున తెలంగాణ ఏర్పడింది అన్నట్టు. ఓకే. నెక్స్ట్, తంగేడు పువ్వు ప్రత్యేకత ఏమిటి? తంగేడు పువ్వు ప్రత్యేకత ఏంటి? పసుపు పచ్చగా కలకల్లాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వుని బతుకమ్మను పేర్చడానికి వాడతారు. ఓకే, ఇది. నెక్స్ట్, పదజాలం. జెండాను ఇట్లా కూడా అంటారు. ఏమంటారు జెండాను? పతాకం. ఓకే. నెక్స్ట్, వెలుతురుని ఇచ్చేది దీపము. రామచిలుకను దీంట్లో ఉంచుతారు. దేంట్లో ఉంచుతారు రామచిలుకని? పంజరం. మీరు ఈ క్వశ్చన్స్ గమనించినట్లయితే మీకు ఈ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ మనకి పద్యంలో నుండి అడగడం జరుగుతుంది. ఈ పద్యంలో ఉన్న మాత్రమే ఇక్కడ అడిగారు ఇవి. ఓకే. నెక్స్ట్, వీరి పాలన అంతమైంది. ఎవరి పాలన అంతమైందని మనకు పద్యంలో ఇచ్చారు? బ్రిటిష్ వారి. ఓకే, బ్రిటిష్ వారి. యుద్ధాన్ని ఇట్లా కూడా అంటారు. యుద్ధాన్ని ఇంకేమని అంటారు? సమరం. ఓకే, ఇది. నెక్స్ట్, కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలకి అర్థాలు రాయండి. ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో దేశమంతటా త్రివర్ణ కేతనం ఎగురవేస్తారు. కేతనం అంటే మీనింగ్ ఏమొస్తుంది? జెండా, పతాకం, ధ్వజం అని కూడా అంటారు. ఓకే, జెండా, పతాకం, ధ్వజం. నెక్స్ట్, అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి. అంబరం అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఆకాశం. ఓకే. ధరాతలం మీద మనతో పాటు ఎన్నో జీవరాశులు కూడా ఉన్నాయి. ధరాతలం అంటే ధరణి అంటే ఏంటి? భూమి కదండి, అది ధరాతలం అంటే భూమి. ఓకే. వానాకాలంలో ఆకాశంలో పర్జన్యాలు ముసురుకొస్తున్నాయి. పర్జన్యాలు అంటే ఏంటి? మేఘాలు. ఓకే. పోలీసులు ముష్కరులు దొంగిలించిన సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. ముష్కరులు అంటే దొంగలు. ముష్కరులు అంటే దొంగలు. ఓకే, ఇదండి. నెక్స్ట్, భాషను గురించి తెలుసుకుందాం. ఓకే, కింది పేరాను చదవండి. పేరాలోని నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియాపదాలను గుర్తించండి. కింద ఒక పేరా ఇవ్వడం జరిగింది. ఆ పేరాలో పై వాటిని గుర్తించమని అడుగుతున్నాడు. నామవాచకం అంటే ఏంటి? పేర్లను తెలియజేసే వాటిని నామవాచకాలు అంటారు. సర్వనామాలు అంటే పేర్లకు బదులుగా వాడే వాటిని సర్వనామాలు అంటారు. విశేషణాలు అంటే ఏంటి? గుణాన్ని తెలియజేసేది. క్రియాపదాలు అంటే క్రియని, అంటే చేసే పనిని తెలియజేసేది. ఓకే, చూద్దాం. ఈ పేరాలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా గుర్తుంచుకోవాలి. సరోజినీ నాయుడు 1879 సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించింది. ఆమె తండ్రి పేరు అఘోరనాథ్ చటోపాధ్యాయ, తల్లి పేరు వరద సుందరీదేవి. ఆమె భర్త జనరల్ ముత్యాల గోవిందరాజుల నాయుడు. ఆయన సుప్రసిద్ధ వైద్యుడు. 1915 సంవత్సరంలో ఆమెకి మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. 1930లో ఆయన పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. ఆమెను ఎరవాడ జైలులో నిర్బంధించారు. అక్కడ ఆమె పూల మొక్కలకు నిత్యం నీరు పోసి వాటిని చక్కగా పెంచుతుండేది. ఆమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసింది. ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు సంపాదించింది. అంతేకాక భారత కోకిల, నైటింగల్ ఆఫ్ ఇండియా అనే గొప్ప పేరు కూడా సంపాదించింది. ఓకే, ఈ పేరాలో మనకి నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియాలు రాయమంటున్నాడు. కొన్ని చూద్దాం. సరోజినీ నాయుడు అంటే నేమే కదా నామవాచకం. హైదరాబాద్ పేరే కదా నామవాచకం.
అఘోరనాథ్ చటోపాధ్యాయ పేరు నామవాచకం. వరద సుందరి దేవి పేరు కదా నామవాచకం. జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడు ఇది కూడా నామవాచకం. ఓకే, ఇలా. నెక్స్ట్ సర్వనామాలు ఏమున్నాయి? ఆమె. ఇంకా సర్వనామాలు ఏమున్నాయి? అక్కడ. పేరుకు బదులుగా యూజ్ చేసేవి కదా. ఓకే, నెక్స్ట్ విశేషణాలు. విశేషణాలు ఏమున్నాయి చూడండి ఒకసారి. చక్కగా. ఓకే, ఎట్లా అంటే చక్కగా పెంచుతుండేది. ఓకే, నెక్స్ట్ మంచి. మంచి అనేది కూడా విశేషణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్రియలు ఏంటి? క్రియ ఏమవుతుంది? క్రియలు పాల్గొన్నారు. ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళడం అనేది పనే కదా. సో పాల్గొనడం అనేది కూడా క్రియ అవుతుంది. నెక్స్ట్ రాసింది. ఓకే, సంపాదించింది. ఇవన్నీ క్రియలు అవుతాయి. ఓకే, ఓన్లీ ఈ సర్వనామాల నామవాచకాలకే కాకుండా పేరాగ్రాఫ్ని ఖచ్చితంగా ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇట్లాంటి వాటిలో నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నార్మల్గా ఇప్పుడు 1930వ సంవత్సరంలో ఎవరి పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది సరోజినీ నాయుడు అని అడుగుతారు. ఎవరి పిలుపు? గాంధీజీ పిలుపు. అదేంటి ఇది తెలుగు ఏ లెసన్స్లో లేదు కదా, ఇది మాకు ఎలా ఇచ్చారు అని అడగద్దు. ఎందుకంటే మనకి బుక్లో ఉంది కాబట్టి బుక్లో ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ పని. ప్రాజెక్ట్ పనులను కూడా నేను నార్మల్గా చూసుకోండి అని చెప్పాను కదా. ఎందుకు? అందులో ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ లేకున్నా కానీ ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే 8th, 9th, 10thలో ఈ ప్రాజెక్ట్ పనుల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇట్లా అంటే నార్మల్గా కవులు వాళ్ళ రచనలు ఇచ్చి ఇంకా వేరే కొంతమంది కవుల రచనలను తెలుసుకొని రండి అలా ఇవ్వడం జరిగింది. సో అవి కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అందుకే మనం మిస్ కాకుండా ఉండడానికి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటుంది కదండి. సో అందుకే ఒకసారి చూసుకోండి. ఓకే, ప్రాజెక్టు పని ఒకసారి చూసుకోండి నార్మల్గా. నెక్స్ట్ సూక్తి. భారతదేశం నాకు పావన గంగ, సమస్త భారతం ఒక పవిత్ర భూమి. చెప్పింది ఎవరు? స్వామి వివేకానంద. నెక్స్ట్ సెకండ్ లెసన్ యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలం, సంస్కృతి. దర్శనీయ స్థలం, సంస్కృతి ఇతివృత్తం వచ్చేసి. నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఓకే, లెసన్ చూద్దాం. ఉద్దేశం తెలుగు నేలలో పేరు పొందిన పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. ఇది మన తెలంగాణలో ఉంది. దీని గురించి పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకే, మన పూర్వీకులు ప్రకృతి శక్తిని దేవుడిగా భావించారు. అందుకే మనుషుల ఆవాసాలకు దూరంగా కొండలపై, గుట్టలపై, సముద్ర నదీ తీర ప్రాంతాల్లో, అడవులలో ప్రశాంతంగా ప్రార్థించాలని అనుకున్నారు. అందుకే ఆ ప్రదేశాల్లో గుళ్ళు కట్టారు, కొల్చారు, మొక్కులు తీర్చుకున్నారు. ఆ గుళ్ళు కీర్తికెక్కినాయి. ఇలా కీర్తికెక్కినదే తెలంగాణలోని గొప్ప పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. ఆ క్షేత్రం గురించి తెలుసుకుందాం. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. పూర్వం ఇది నల్గొండ జిల్లాలో ఉండేది. పూర్వం ఏ జిల్లానంట? నల్గొండ జిల్లా. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉంది. ఓకే, ఋష్యశృంగిని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణ కథలో ఉంది. ఈ గుట్టపైన తపస్సు చేసినది ఎవరు అని అడుగుతారు. ఎవరు? ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి. ఓకే, యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై భక్త ఏమి కావాలనో కోరుకో అని అడిగాడు. దానికి యాదర్శి నాకు ఎటువంటి కోరికలు లేవు, కానీ మీ రూపాన్ని దర్శించుటకే నేను తపస్సు చేశాను. నా కోరిక ఒకటే, మీరు ఈ గుట్టపైన వెలసి మా వంటి ఎందరో భక్తులకు నిత్యం దర్శనం ఇవ్వాలి అని యాదర్శి కోరుకున్నాడు. ఆయన కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరి గుట్టపై వెలిశాడు. అప్పటి నుంచి ఆ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరి గుట్ట అని పిలవడం జరిగింది. ఓకే,
ఎవరి పేరు మీద యాదగిరిగుట్ట అని పిలుస్తున్నారు? ఓకే, ఎవరి పేరు మీద? యాదర్శి. నెక్స్ట్, నరసింహస్వామి స్వయంభువుగా వెలిసిన నారసింహ క్షేత్రం ఆనాటి నుండి భక్తుల కోరికలను తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగుతున్నది. భక్తుల పాలిట కల్పతరువుగా, సకల దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతుంది. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామివారి దీక్షను స్వీకరించడం, గోశాలకు ఆవులను దానం చేయడం పుణ్యకార్యమని భావిస్తారు. ఇంత గొప్ప మహిమ కలిగిన ఈ క్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ చాలామంది కవులు శతకాలు రచించారు. నెక్స్ట్, ఈ గుట్ట మీద ఒక గుండం ఉన్నది. దానిని విష్ణుగుండం అంటారు. ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ గుండంలో మునులు, దేవతలు కూడా స్నానాలు చేస్తారని భక్తుల విశ్వాసం. విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. విష్ణుగుండం పక్కనే ఉన్న దేవాలయం ఏంటి? ఓకే, ఏం దేవాలయం ఉంది? ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ కొండ మీదనే మరొక దేవాలయం ఉన్నది. అదే రామలింగేశ్వర ఆలయం. నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా ఈ రామలింగేశ్వరుణ్ణి కూడా దర్శించుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. ఓకే, నరసింహ ఆలయంలో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది. ఏ నక్షత్రం రోజున? స్వాతి నక్షత్రం. ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు. శ్రీరామనవమి, హనుమత్ జయంతి, శ్రీకృష్ణాష్టమి పండుగలకు పవిత్రోత్సవాలు జరుపుతారు. ఏమేం పండుగలు జరుపుతారంట? శ్రీరామనవమి, హనుమత్ జయంతి, శ్రీకృష్ణాష్టమి పండుగలు. ఓకే, ఉగాది రోజు తిరువీధి సేవ. ఓకే, ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏ నెలల్లో జరుగుతాయంటే బ్రహ్మోత్సవాలు? మార్చి మరియు ఏప్రిల్ నెలలో. ఫాల్గుణ శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి ఎదుర్కోళ్ళు, కళ్యాణం, రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతాయి. ఇంతేకాకుండా కవి సమ్మేళనాలు, ధార్మిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకి విపరీతంగా భక్తుల తాకిడి ఉంటుంది. అన్ని జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. నెక్స్ట్, భక్తులు యాదగిరిగుట్ట పైకి చేరుకోవడానికి 2 తొవ్వలు ఉన్నాయి. ఒకటి మెట్ల తొవ్వ, మరొకటి బస్సు పోయే తొవ్వ. గ్రామాల నుండి వచ్చే వాళ్ళు చాలా మంది మెట్లు ఎక్కి గుట్ట మీదకి చేరుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల బస కోసం దేవస్థానం కమిటీ వాళ్ళు గదులు కట్టించారు. తెలంగాణ పర్యాటక శాఖ కూడా భక్తుల కోసం గుట్టపై గదుల వసతిని కల్పిస్తున్నది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించి దేవుని దర్శనం చేసుకుని లడ్డు, పులిహోర ప్రసాదాలు స్వీకరించి గుట్ట కిందికి చేరుకుంటారు. కిందికి చేరుకున్న భక్తులు ఈ గుట్టకు దగ్గరలో ఉన్న పాత నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్కి యాదగిరి అని పేరు పెట్టారు. ఏ ఛానల్ పేరుకి యాదగిరి అని పేరు మార్చడం జరిగింది? సప్తగిరి. ఓకే, తెలంగాణలో నివసిస్తున్న చాలా మందికి యాదగిరి అని పేరు పెట్టుకోవడం ఒక ఆనవాయితీగా, ఒక ఆచారంగా ఉన్నది. అంటే యాదగిరి గుట్టకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంత ఉన్నదో మనకు అర్థమవుతున్నది. ఓకే, ఇదండి లెసన్. నెక్స్ట్, గ్రామర్ పాయింట్స్. గ్రామర్ పాయింట్స్లో భాగంగా ఒక పేరా ఇచ్చి ఆ పేరా నుండి ప్రశ్నలు తయారు చేయమని అడుగుతున్నాడు. చూద్దాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. అది మన రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్నది. ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభువుగా వెలిశాడు. కొండగట్టు క్షేత్రం కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్లే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద ఉన్నది. ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు చాలా మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు. ఓకే, ఎన్ని రోజుల పాటు అంట? 41 రోజుల పాటు. ఎలాంటి శారీరక, మానసిక రుగ్మతలైన స్వామివారి దర్శనంతో తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. దీనికి దగ్గరలోనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉన్నది.
కొండగట్టు అంజన్నపై భక్తితో కవులు శతకాలు కూడా రాశారు. ఓకే, పేరాలోని పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పదజాలం. కింది పదాల వరుసలో వేరుగా ఉన్న వాటికి రౌండప్ చేయండి అని అడుగుతున్నారు. బ్రహ్మ, విష్ణువు, యాదర్శి, ఈశ్వరుడు. ఏది వేరుగా ఉంది? యాదర్శి. ఎందుకు? ఈ 3 దేవుళ్ళ పేర్లు కదా, ఇది భక్తుని పేరు యాదర్శి అనేది. ఓకే, రథోత్సవం, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ఏకాదశి. దీంట్లో ఏది వేరుగా ఉంది? ఏకాదశి. ఎందుకు? ఈ 3 ఉత్సవాలు, ఇది ఏకాదశి అనేది ఒక రోజు. ఓకే, నెక్స్ట్ ఆదిలాబాద్, యాదగిరిగుట్ట, కరీంనగర్, వరంగల్. దీంట్లో ఏది డిఫరెంట్ ఉంది? యాదగిరిగుట్ట. ఎందుకు? ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అనేవి ఈ 3 జిల్లాలు. ఈ యాదగిరిగుట్ట అనేది ఒక ప్రాంతం పేరు, మళ్ళీ ఇది ఒక పుణ్యక్షేత్రం. ఓకే, నెక్స్ట్ శ్రీరామనవమి, జాతర, హనుమత్ జయంతి, శ్రీకృష్ణాష్టమి. దీంట్లో ఏది డిఫరెంట్ ఉంది? జాతర. ఓకే, నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలు చదవండి, క్రియాపదాలను పట్టికలో రాయండి. క్రియాపదాలు అంటే ఏంటి? పనిని తెలిపేవి. ఓకే, చూద్దాం. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఆడుతున్నాడు అనేది క్రియాపదం అవుతుంది కదా. నెక్స్ట్ సంయుక్త పాట పాడింది. పాడింది. అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. దీంట్లో ఏది? తెస్తుంది అవుతుంది. ఓకే, ఇందులో జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని, ఈ 3ంటిని డిఫరెంట్గా చేయమంటుండు. అంటే జరిగిన పనిగా ఏది జరుగుతున్న పని, ఏది జరగబోయే పని. ఆడుతున్నాడు అంటే ఏంటి? ప్రజెంట్ జరుగుతున్నదే కదా. సో ఆడుతున్నాడు అనేది జరుగుతున్న పని. నెక్స్ట్ పాడింది అంటే ఆల్రెడీ అయిపోయింది. పాడింది అంటే జరిగిన పని. ఓకే, నెక్స్ట్ అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. రేపు, రేపు అంటే జరగబోయే పని కదా. సో 3. నెక్స్ట్ పాడింది. ఈ పదం జరిగిపోయిన పనిని గురించి తెలుపుతుంది కదా. ఇట్లా జరిగిపోయిన పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలని భూతకాలపు వాక్యాలు అంటారు. ఏమంటారట? జరిగిపోయిన పనిని గురించి తెలిపే వాక్యాలని భూతకాలపు వాక్యాలు అంటారు. ఓకే, ఆడుతున్నాడు. ఈ పదం జరుగుతున్న పనిని తెలుపుతుంది కదా. ఇట్లా జరుగుతున్న పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను వర్తమాన కాలపు వాక్యాలు అంటారు. ఓకే, ప్రజెంట్ జరుగుతున్న పనిని గురించి తెలియజేసే వాక్యాలని వర్తమాన కాలపు వాక్యాలు అంటారు. నెక్స్ట్ కొని తెస్తుంది. ఈ పదం జరగబోయే పనిని తెలుపుతుంది కదా. ఇట్లా జరగబోయే పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను భవిష్యత్తు కాలపు వాక్యాలు అంటారు. అంటే ఫ్యూచర్లో జరిగే పనిని తెలియజేసే వాక్యాలని భవిష్యత్తు కాలపు వాక్యాలు అంటారు. ఓకే, నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి, ఏ కాలంలో ఉన్నాయో రాయండి. ఇంతకు ముందుకు మనకి జస్ట్ క్రియాపదాలను గుర్తించమన్నాడు, కానీ ఇందులో ఏం చేయమన్నాడు? ఈ పైన మనం 3 వాక్యాలు నేర్చుకున్నాం కదా, భూత, భవిష్యత్తు, వర్తమాన వాక్యాలు. వీటిలో గుర్తించమంటున్నాడు ఏది ఏ వాక్యం అనేది చూద్దాం. ఫస్ట్ వన్, ఆదిత్య రేపు హైదరాబాద్ వెళతాడు అంట. అంటే ఏంటి? జరిగిన పన, జరుగుతున్న పన, జరగబోయే పన? జరగబోయే అంటే ఏం వస్తుంది? జరగబోయే భవిష్యత్తు. ఓకే, భవిష్యత్ కాల వాక్యం ఇది. నెక్స్ట్ గీత సినిమా చూసింది. చూసింది అంటే జరిగిన పని. జరిగిన పనిని ఏ వాక్యం అంటారు? జరిగిన పనిని ఏ వాక్యం అంటారు? భూతకాలం. ఓకే, భూతకాల వాక్యం. నెక్స్ట్ సౌమ్య పాఠం చదువుతున్నది. ప్రజెంట్ జరుగుతుంది. జరుగుతున్న దాన్ని ఏ వాక్యం అంటారు? జరుగుతున్న పనిని వర్తమాన కాలం. ఓకే, వర్తమాన కాల వాక్యం. నెక్స్ట్ ప్రాజెక్టు పని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ దేవాలయాలు మన సంస్కృతికి మూల స్తంభాలు. వాటిని రక్షించుకోవడం మన కర్తవ్యం. ఓకే, ఈ వీడియోలో 5th క్లాస్ తెలుగుకి సంబంధించి ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూయేషన్గా నెక్స్ట్ లెసన్ నుండి చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.